హీరోలు వెనకపడుతున్నారు. అప్కమింగ్ సినిమాల కోసం టైం మిషన్ లో వెనకెళ్తున్నారు. వరుస పెట్టి పీరియాడిక్ మూవీస్ చేస్తున్నారు. స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోల వరకు అందరూ పీరియాడిక్ సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు. అందరు హీరోలు ఈ సినిమాల వెంట పట్టడానికి రీజన్ ఏంటి? మరీ అంతలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న పీరియాడిక్ సినిమాలేంటి? హీరోలందరూ వెనక్కెళ్తున్నారు. కాంటెంపరీ సినిమాలకి బ్రేక్ ఇచ్చి వరుసగా పీరియాడిక్ మూవీస్ చేస్తున్నారు. ఒకరి కాదు, ఇద్దరు కాదు, అందరూ పీరియాడిక్ మూవీస్ మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ లిస్ట్లో ప్రభాస్ యాజ్ యూజువల్ గా టాప్ లోనే ఉన్నారు. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు స్పైతో పాటు పీరియాడిక్ కూడా ఉన్నాయి. ప్రభాస్ అను రాఘోపొడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఫౌజీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. 1940లో జరిగిన ప్రీ ఇండిపెండెన్స్ వార్ డ్రామాగా ఫౌజీ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ సైనికుడిగా కనిపించబోతున్నారు. మరో స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా వరుసగా పీరియాడిక్ మూవీస్ చేస్తున్నారు. ఇప్పటికే దేవరతో ఆడియన్స్ ని వెనక్కి తీసుకెళ్లిన ఎన్టీఆర్ దేవర 2 కోసం మరోసారి పీరియాడిక్ యాక్షన్ కి రెడీ అవుతున్నారు. ఈ సినిమాతో పాటు ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో చేస్తున్న డ్రాగన్ సినిమా కూడా పీరియాడిక్ యాక్షన్ మూవీగానే రాబోతోంది. 1960-70లో జరిగిన బంగ్లాదేశ్ ఇండియా మైగ్రెంట్స్ స్టోరీగా డ్రాగన్ సినిమా తెరకెక్కుతోంది. మోనోక్రోమాటిక్ టోన్లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ సినిమాలో ఎన్టీఆర్ కంప్లీట్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. సీనియర్ హీరో బాలయ్య అప్పుడప్పుడు పీరియాడిక్ హిస్టారిక్ సినిమాలు చేస్తున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణితో హిస్టారిక్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్న బాలకృష్ణ ఇప్పుడు గోపీచంద్తో చేస్తున్న సినిమాని కంప్లీట్ హిస్టరీ బ్యాక్డ్రాప్ లో పీరియాడిక్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. లార్జర్ దాన్ లైఫ్ యాక్షన్తో భారీ యాక్షన్, పీరియాడిక్ ఎలిమెంట్స్ తో సాలిడ్ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ బ్యాక్డ్రాప్ కాబట్టి ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ టైం తీసుకున్నారు గోపీచంద్. మరి ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసిన సినిమా నుంచి పవర్ఫుల్ అప్డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు. గోపీచంద్ ఏదో ఫ్లోలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు కానీ ఇప్పటివరకు పెద్దగా ప్రయోగాలు చేసింది లేదు. కానీ ఈసారి మాత్రం పవర్ఫుల్ సబ్జెక్ట్తో ఫుల్ బిజీగా ఉన్నారు గోపీచంద్. సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో గోపీచంద్ చేస్తున్న సినిమా 7వ శతాబ్దానికి చెందిన బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన గోపీచంద్ లుక్, హీరోయిన్ గా రీతు వర్మ లుక్ సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. సాహసం, భీమా లాంటి సంథింగ్ డిఫరెంట్ సినిమాలు చేసిన గోపీచంద్ ఈ పీరియాడిక్ డ్రామాని ఆడియన్స్ ముందుకు ఎలా తీసుకొస్తారో చూడాలి.